వ్యవసాయానికి సరిపడ కరెంటు ఉంటే ఇక తెలంగాణ బిడ్డల బతుకులు స్వర్ణమయమవుతాయని అంటున్నారు అంకాపూర్ బిడ్డలు. మా దగ్గర ప్రాజెక్టు నీళ్ళు రాకున్నా బోర్ నీళ్లతోనే 3-4 పంటలు పండిస్తున్నాము. దాని మీద మాకు ఇంకా ప్రాజెక్టులు అయ్యి నీళ్ళు వస్తే ఇంకా చాలా మంచి పంటలు పండిస్తామని ఇంకా ఆశగా ఉంది మాకు. మా వ్యవసాయం ఏంటో వాళ్ళొచ్చి చూస్తే వాళ్ళతో అవుతుందా అసలు ఈ వ్యవసాయం చేస్తారు. వాళ్ళు చేసేది ఎంతసేపు ప్యాడి వరి మేదు తప్ప ఇంకా వేరే పంటలు ఏం పండించలేరు. వాళ్ళు అంత పుష్కలమైన నీరుండి వాళ్ళు పండించే పంట చాలా తక్కువ. మా దగ్గర బోర్బావుల మీద మేము ఆధారపడి పండించే పంట చాలా దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. మరి వివిధ రకాల పంటలు పండిస్తాము, సీడు పండిస్తాము, పసుపులు పండిస్తాము, కూరగాయలు పండిస్తాము. సీజన్లు ఏ సీజన్లో ఆ సీజన్ పంటలు పండించడంలో మాకు ధీటుగా ఏ ఆంధ్ర ప్రాంతం లేదు, ఏ మహారాష్ట్ర ఏ దేశం కూడా లేదని మేము గర్వంగా చెప్పుకుంటాం. మా విలేజ్ తోటి పోటీగా ఏ విలేజ్ లేదని, ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పుకుంటాం మేము. తెలంగాణ అప్పుడు ఎవరు తరం కాదండి. తెలంగాణ వచ్చినాక మన 10 జిల్లాలకు వ్యవసాయ విషయంలో ఎలాంటి అవసరాలు ఉన్న మా గ్రామం సమీకృష్టిగా ఎలాంటి సాయం అన్నా ప్రతి రైతుని ఇక్కడ శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామాన్ని తెలంగాణ అంకాపూర్ లెక్క మేము తయారు చేయడానికి మేమందరం మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ప్రాజెక్టు, కాలువలు వంటి నీటి సదుపాయాలు లేని చోట ఇంత ప్రగతి ఎట్లా సాధ్యమనేది అందరి అనుమానం. కానీ ఇది సాధ్యమనేది చేసి చూపిస్తున్నారు అంకాపూర్ రైతులు. వానాకాలంలో వచ్చే నీటిని వృధాగా పోనీయరు వీళ్లు. ఒక చిన్న బాయి సైజులో ఉండే నీటి తొట్లలో నీళ్లను నిల్వ చేస్తారు. కరెంటు ఉన్నప్పుడు బోర్ వాటర్ ను ఉపయోగించి ఎండాకాలం వంటి అన్ సీజన్లలో ఈ నిలువ ఉంచిన నీళ్లను సరిగా వాడుకుంటారు. ఈ వాటర్ స్టోరేజీ సిస్టమ్ కూడా మరెక్కడా కనిపించదు. అట్లా రబీ, ఖరీఫ్ సీజన్లలో కూడా అధిక దిగుబడిని సాధిస్తున్నారు అంకాపూర్ రైతులు. ఇది 66 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల అడ్డం, 6 ఫీట్ల లోతు. ఇది 2 ఎకరాలు పారుతుంది. రోజుకు 2 ఎకరాలు పారుతుంది. దీంట్లో 4 రిగ్గులు పోస్తాయి. ఇది తెల్లం దాకా స్టోరేజ్ చేసుకుంటాము, పొద్దున్న దాకా పారించుకుంటాము, పంటలు ఎండిపోకుండా. కరెంటు లేకున్నా కానీ పారించుకోవచ్చు అన్నట్లు. నీళ్ళు ఒక బొట్టు ఎటు పోకుండా ఉంటాయి మంచిగా. అట్లా ఆకాశాన్ని తాకినట్టు కనిపిస్తున్న ఈ భవంతులు విదేశాల్లోనో పేరుగాంచిన పట్నాల్లోనో నిర్మించినవి కావు. భూతల్లి బిడ్డలకు బువ్వ పెట్టే అన్నదాత చెమట సుక్కల ఫలితం ఈ అంకాపూర్ బిల్డింగ్లు. ఎవన్నో ముంచో, దోపిడీ చేసో, ప్రాంతేతరులలాగా కబ్జా చేసో ఆక్రమించి కట్టుకున్నవి కాదు. రైతు కష్టించి, చెమటోడ్చి, తన రెక్కల కష్టంతో ఇటుక పేర్చి కట్టుకున్న కలల సాకారాలివి. బయట నుండే ఇట్లా కనిపిస్తున్నాయంటే ఇక లోపల చూస్తే అదొక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ధనవంతుల ఇంటిలా ఉంటుంది. సోఫా సెట్లతో పాటు ఫ్లాట్రాన్ ఎల్సీడీ టీవీలు, ప్రసిద్ధికెక్కిన మార్బుల్స్ తో కనిపిస్తున్న ఫ్లోరింగ్ ఈ ఇండ్లలో స్థూలంగా కనిపించే సాధారణ విషయాలు. 3 అంతస్తుల బంగ్లాలో మట్టి బిడ్డలు జీవిస్తున్నారంటే అది ఊహకందని విషయమే. ఈ ఇల్లు చూడ్డానికి 2 కళ్లు సరిపోవు. అధికారంలో ఉన్న మంత్రుల ఇండ్లను తలదన్నే రీతిలో ఉన్న ఈ ఇండ్లు అంకాపూర్ రైతుల అభివృద్ధికి ఒక నిదర్శనం. కొంతమంది రైతులు పొలాల దగ్గర కూడా ఇండ్లు కట్టుకున్నారు. భూమిని మరువని తనానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. చుట్టూ మొక్కజొన్న తోట, ఆ మధ్యలో ఇల్లుంటే ఇక ఆ దృశ్యం చెప్పడానికి ఏముంటుంది? ఇంతకంటే స్వర్గం ఎక్కడుంటుంది? కెమెరా కంటికి సైతం పట్టనంత విశాలమైన భవంతుల్లో సాదాసీదా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అంకాపూర్ రైతులు. ఇంట్లో ఉన్నప్పుడు యజమానులే కాని పొలానికి పోతే మాత్రం చెమట చిందించే వీళ్ల జీవన విధానం తెలంగాణ సింప్లిసిటీనెస్ ను ఎలిగెత్తి చాటుతున్నది. మరో అందమైన భవంతి. ఇది రాజభవనం కాదు, ఒక అంకాపూర్ రైతు రాకేష్ రెడ్డి తమ శ్రమతో నిర్మించుకున్నటువంటి ఇల్లు. ఒక మహానగరము లేకపోతే విదేశాల్లోనే మనం లేము. తెలంగాణ గడ్డ స్వేదం చిందించి రైతులు పండించినటువంటి పంట ఫలసాయంతో కట్టుకున్నటువంటి ఒక ఇల్లు ఇది. అంకాపూర్ గ్రామంలోని రాకేష్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ దృశ్యాలను మనం వీక్షిద్దాం.
దుక్కి దున్ని మొక్క నాటే రైతుకు కారుండడమే ఒక వింతంటే ఈ అంకాపూర్ అన్నదాతలకు రెండు కార్లున్నాయి. పొలం కోసం ఒకటి, ఇతర పనులకు కుటుంబ అవసరాల కోసం ఇంకొకటి. తన పొలానికి తానే కారు నడుపుకుంటూ వెళ్తాడు. అంతేకాదు తన పొలంలో పనిచేసే కూలీలను పాలేర్లను కూడా కారులోనే తీసుకొస్తుంటాడు. తాను పండించిన కూరగాయలు కూడా కారులోనే మార్కెట్ కు తీసుకుపోతారు ఇక్కడి రైతులు. ఆఖరికి పశువులకు కావలసిన గడ్డి తేవడానికి కూడా కార్లనే ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ విడిపోతే ఏం చేసుకుంటారనే సీమాంధ్ర కబోదులకు సవాల్ విసురుతున్నది అంకాపూర్. ఆకలి కన్నీరు లేని లోకం ఎట్లా ఉంటుందో చూపిస్తున్నది. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదనే అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తున్నది. రేపటి తెలంగాణ బంగారు తునుక అవుతుందనే ఆశాభావాన్ని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నది. భూమిని నమ్ముకున్న బతుకులు ఎన్నటికీ ఖరాబు కావనే గుణపాఠాన్ని నేర్పుతున్నది. రికార్డు స్థాయిల్లో అభివృద్ధిని సాధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి అనేక ప్రయోగాలు చేస్తూ ప్రతికూల పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడిని సాధించి శాస్త్రవేత్తల ఎరుకలో లేని విషయాలను నేర్పుతున్నది. అంతిమంగా ఏం తక్కువ ఈ గడ్డకని ఎలుగెత్తుతున్నది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుకు ఇలా కార్లుంటాయి, అందమైన భవంతులుంటాయంటే బహుశా నమ్మడం ఎవరికైనా కష్టమే. కానీ ఈ పల్లెలో సజీవంగా కనిపిస్తున్న దృశ్యం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఇలా తలంలో హేమం పిండి భూతల్లి బిడ్డలకు బువ్వ పంచుతున్న ఈ పల్లె ప్రజల వ్యవసాయ విధానం యావత్ ప్రపంచానికి ఆదర్శం. అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరుస్తున్న అంకాపూర్ రైతుల వ్యవసాయ శైలి చారిత్రాత్మకం. తెలంగాణకు వ్యవసాయం నేర్పామని అబద్దాలు పలికే అందులకు ఇదో చంపపట్టు. కెమెరామెన్ మహేష్ తో కలిసి రెహమాన్, రాజ్ న్యూస్, అంకాపూర్, నిజామాబాద్ జిల్లా. చూసిండ్రు కదా తెలంగాణ బిడ్డల శక్తేమిటో. అరక పట్టిండ్రంటే అమెరికా సైతం ఆశ్చర్యంలో మునగాల్సిందే. దుబ్బ చెలకల మీద నడుం వంచిండ్రంటే పచ్చదనం పరవళ్లు తొక్కాల్సిందే. రైతే రాజనే మాటల వరకే పరిమితం కాక ఆచరణలో కూడా చిగురులు వేయాల్సిందే. అంకాపూర్ తలెత్తుకున్న తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. రేపటి కలలను కండ్ల ముందు చూపిస్తున్న చెరగని నమూనా. అన్నం పెట్టే అన్నదాతల పౌరుషాల పురిటిగడ్డ అంకాపూర్. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లుతూ గర్జిస్తున్న నేల. వ్యవసాయం రాదనే ఎర్రి కూతలకు చెంపపెట్టు. రేపటి తెలంగాణ ఇలా ఉండబోతోందనే ఊహలకు సజీవ రూపం. హ్యాట్స్ ఆఫ్ టు అంకాపూర్. TV24 शॉपी बेहतर प्रोडक्ट्स बेहतर जिंदगी. हाय फ्रेंड्स, నేను మీ ఫ్రెండ్ మీ హోస్ట్ సీమని. మీకోసం మీ ముందుకు ఒక అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చాను. ఇది వెరీ స్పెషల్ ఆఫర్. ఇదిగో ఇదే నస్లీక్ గా కనిపించే రియల్ క్వాలిటీ కీప్యాడ్ గల ఫోన్. స్పై మొబైల్ అచ్చం కంప్యూటర్ కీబోర్డ్ ఉన్నట్టే ఉంటుంది. ఇందులోని అప్లికేషన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంటుందంటే నమ్మండి. ఇందులోని TFT LCD స్క్రీన్ ఎంత క్లియర్ గా ఉంటుందంటే కనిపించే కలర్స్ అన్ని ఏకదం స్పష్టంగా బ్రైట్ గా కనిపిస్తాయి. దీనిలోని హై డెఫినిషన్ కెమెరాతో తీసిన ఫోటోస్ ఎంత క్లియర్ గా ఉంటాయంటే ఆ క్లారిటీ ముందు ఏవి పనికిరావు. మరొక ముఖ్యమైన విషయం, నేనిప్పుడు దీని అద్భుతమైన కెమెరా ఫీచర్ గురించి చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. స్పై మొబైల్ 007 ఇందులోని ఆశ్చర్యకరమైన మరో ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎటువంటి సందర్భంలోనైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎదుటి వారికి మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారు అనే అనుమానం కలగకుండా ఇందులో అతి సూక్ష్మమైన కెమెరా అమర్చబడి ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా ఈ అతి సూక్ష్మ రూపంలో ఉండే కెమెరా సాయంతో వేధించే పై అధికారులు రోమియోను పై నిఘా పెట్టడానికి స్పై మొబైల్ 007 మీకు తోడుగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం